అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యావత్ ప్రపంచంపై దాదాగిరి చెలాయిస్తున్నాడు. కాదు కుదరదు అంటే ఇక అంతే సంగతులు, మీ అంతు చూస్తాను అంటాడు. మీరు నాకు ఫ్రెండ్ అంటూనే మీకు పంగనామాలు పెడతాడు. ట్రంప్ 2.0లో జరుగుతోంది అదే. ట్రంప్ పక్కా బిజినెస్ మ్యాన్. తన లాభం చూసుకోకుండా ఎలాంటి పని చేయడని మరోమారు రుజువైంది. అదేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి యావత్ ప్రపంచంపై దాదాగిరి చెలాయిస్తున్నాడు. అడ్డొస్తే అంతు చూస్తానని తెలుగు సినిమా డైలాగులు కొడుతున్నాడు. ఇక ట్రంప్ విషయానికొస్తే స్వతహాగా బిజినెస్ మ్యాన్, రియల్ ఎస్టేట్ టైకూన్ అనే విషయం యావత్ ప్రపంచానికి తెలిసిందే. సొంత లాభం లేదనుకుంటే అస్సలు తలదూర్చడు. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే కళ్ల ముందే కనిపిస్తున్న ఉక్రెయిన్ను చెప్పుకోవచ్చు. గత 4 ఏళ్ల నుంచి రష్యాతో యుద్ధం చేస్తున్న అతి చిన్న దేశం. జో బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఉదారంగా ఆయన జెలెన్స్కీకి ఆయుధాలు ఇచ్చాడు. కానీ దాని ధర గురించి ఎంత మొత్తంలో ఆయుధాలు ఇచ్చాడో మూడో కంటికి తెలిసేది కాదు. మీడియాలో దీనికి సంబంధించి అరాకొరా వార్తలు వచ్చేవి. ఇక్కడ అసలు విషయానికొస్తే అమెరికా ఆయుధాలు సరఫరా చేసింది. ఉక్రెయిన్ అమెరికాకి ఇవ్వాల్సిన డబ్బు గురించి ఇరు దేశాల ప్రభుత్వాలు మాట్లాడుకుని సర్దుబాటు చేసుకునేవి. అదే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత జెలెన్స్కీని వైట్ హౌస్ కు పిలిపించుకుని ఎంత రచ్చ చేశాడో యావత్ ప్రపంచం ప్రత్యక్షంగా లైవ్ టెలికాస్ట్లో చూసింది. వాస్తవానికి అమెరికా ఉక్రెయిన్కు 150 లేదా $200 బిలియన్ విలువ చేసే ఆయుధాలిస్తే దానికి ట్రంప్ $350 బిలియన్ ఆయుధాలు ఇచ్చాం, ఆ డబ్బు కక్కుతావా లేదా అంటూ కాబూలీ వాలాలా చొక్కా పట్టుకుని అడిగినట్టు అడిగాడు. అంత డబ్బు లేదంటే మీ దేశంలో ఉన్న విలువైన గనులు రాసివ్వమని బెదిరించి పట్టుబట్టి ఆ గనులు తమ పేరుపై రాయించుకున్నాడు. దీంతో అమెరికా పరువు యావత్ ప్రపంచం ముందు పోయింది. అమెరికా అంటే ప్రజల్లో ఒక రకమైన గౌరవం ఉండేది. పెద్ద మనిషిలా వ్యవహరిస్తారనుకునేవారు. మరి ట్రంప్ వచ్చాక అమెరికా పరపతిని మరింత పలుచన చేస్తున్నాడన్న దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇక తాజా ట్రంప్ కన్ను ఆ తైవాన్ అనే చిన్న దేశంపై పడింది. పేరుకే చిన్న దేశమైనా దాని ఆర్థిక వ్యవస్థ మాత్రం చాలా పెద్దది, బలంగా ఉంది. చిప్ తయారీలో గ్లోబల్ లీడర్. ఇక తైవాన్కు చెందిన కంపెనీలు శాంసంగ్ నుంచి హ్యుందాయ్ వరకు యావత్ ప్రపంచానికి విస్తరించాయి. ట్రంప్ వాదనేమంటే తైవాన్లో ఉత్పత్తి చేసే చిప్ల తయారీని 50:50% చొప్పున ఉత్పత్తి చేద్దామంటాడు. అమెరికాకు సరఫరా చేసే చిప్లను అమెరికాలోనే ఉత్పత్తి చేద్దామనే ప్రతిపాదనను తీసుకువచ్చాడు. దీనికి తైవాన్ తిరస్కరించినట్లు తైవాన్కు చెందిన న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. అయితే తైవాన్ వైస్ ప్రీమియర్ చెంగ్ లీ చుయిన్ ఇటీవలే ఆమె అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు. బుధవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు. సెమీ కండక్టర్ తయారీలో 50:50 నిష్పత్తిలో ఉత్పత్తి చేయాలనే ప్రతిపాదన గురించి చర్చించలేదని ఆమె అన్నారు. అయితే ఆమె అమెరికాలో వాణిజ్యపరమైన అంశాల గురించి చర్చించి వచ్చారని తైవాన్కు చెందిన మీడియా మాత్రం కోడై కూస్తోంది. ఇక తైవాన్ వైస్ ప్రీమియర్ విషయానికొస్తే తాము టారిఫ్ తగ్గించాలని మాత్రమే అమెరికా అధికారులను కోరామని వివరణ ఇచ్చుకున్నారు. తైవాన్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ట్రంప్ రెసిప్రోకల్ లేదా పరస్పరం విధించే పన్నును 20% వరకు వసూలు చేస్తున్నారని, దాన్ని తగ్గించాలని కోరామని చెంగ్ వివరణ ఇచ్చారు. అయితే వాషింగ్టన్లో అమెరికా అధికారులు సెమీ కండక్టర్ ఉత్పత్తిని 50:50 నిష్పత్తిలో ఉత్పత్తి చేద్దామనే ప్రతిపాదనను తీసుకువచ్చారు. దీంతో అమెరికా చిప్స్ కోసం తైవాన్పై ఆధారపడడం తగ్గించుకోవాలని చూస్తోంది. అయితే ఇటీవల అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ గత వారం న్యూస్ నేషన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుతం అమెరికాకు కావలసిన చిప్స్లో 95% డిమాండ్ను తైవాన్ తీరుస్తోందన్నారు. తమ లక్ష్యం, తమ ప్రభుత్వ లక్ష్యం కూడా స్థానికంగా చిప్లను తయారు చేయడమేనని లుట్నిక్ అన్నారు. అందుకే తాము తైవాన్తో 50:50 నిష్పత్తిలో చిప్లను తయారు చేద్దామనే ప్రతిపాదన తీసుకువచ్చామని లుట్నిక్ ఇంటర్వ్యూలో వివరించారు. ఇదిలా ఉండగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ ఏడాది ప్రారంభంలోనే
సెమీ కండక్టర్ రంగంలో తైవాన్ ఆధిపత్యం గురించి ప్రస్తావించారు. అమెరికా చిప్ బిజినెస్ ను తైవాన్ దొంగిలిస్తోందని ఆరోపించారు. అయితే తాజా పరిణామాలపై అమెరికా వాణిజ్య ప్రతినిధులు కానీ తైవాన్ మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్స్ కానీ బహిరంగంగా దీని గురించి వివరణ ఇవ్వడానికి నిరాకరించాయి. ఇదిలా ఉండగా లుట్నిక్ ప్రతిపాదనను తైవాన్ రాజకీయ నాయకులు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా వ్యవహారం చూస్తుంటే పట్టపగలే నిలువు దోపిడీకి పాల్పడాలనుకుంటోందని మండిపడ్డట్టు తైవాన్కు చెందిన సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. తైవాన్ సెమీకండక్టర్ యూనిట్లు అమ్మమని తెగేసి చెప్పారు. అలాగే తైవాన్ సిలికాన్ సెమీకండక్టర్ యూనిట్లను అణగదొక్కలేరని తైవాన్ రాజకీయ నాయకులు లుట్నిక్ను ఉద్దేశించి కౌంటర్ ఇస్తున్నారు. అడ్వాన్స్ చిప్ తయారీలో గ్లోబల్ లీడర్స్ తైవాన్ అని తైవాన్ రాజకీయ నాయకులు స్పష్టం చేశారు. అడ్వాన్స్డ్ చిప్ తయారీ రంగంలో గ్లోబల్ లీడర్ తైవాన్ అని యావత్ ప్రపంచానికి తెలిసిందే. ఇక తైవాన్ విషయానికి వస్తే అతి చిన్న దేశం చిప్ తయారీ రంగంలో అందవేసిన చెయ్యి. అయితే తైవాన్ను ఆక్రమించడానికి చైనా ఎప్పటినుంచో కాచు కూర్చుంది. చైనాలో అంతర్భాగమే తైవాన్ అంటూ, తైవాన్ తమదే అంటూ చైనా తరచూ తైవాన్ను బెదిరిస్తూ ఉంటోంది. ఇక తైవాన్కు అమెరికా అండగా ఉంటోంది. తైవాన్ సెక్యూరిటీకి అమెరికా గ్యారంటీ ఇస్తోంది. చైనా నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తాము అడ్డుకుంటామని అమెరికా తైవాన్కు హామీ ఇచ్చింది. దాన్ని సిలికాన్ షీల్డ్ థియరీ అని కూడా అంటుంటారు. ఇక లుట్నిక్ న్యూస్ నేషన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాస్త బెదిరింపు ధోరణితో తైవాన్ వాషింగ్టన్ కు తమ ఉత్పత్తిలో 50% తరలిస్తే క్షేమంగా ఉంటుందని పరోక్షంగా హెచ్చరించారు. అంటే తమ మాట విని దారికి రాకపోతే తామెలాంటి సెక్యూరిటీ హామీ ఇవ్వమని తేల్చి చెప్పారు. బీజింగ్ దాడి చేసి తైవాన్ను ఆక్రమిస్తుందని పరోక్షంగా లుట్నిక్ తైవాన్ను బెదిరించారు. తైవాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ హువాంగ్ క్యూ చాంగ్ లుట్నిక్ ప్రతిపాదనలపై ఘాటుగా స్పందించారు. తైవాన్ సాంకేతిక రంగాన్ని అణగదొక్కడానికి అమెరికా ప్రయత్నిస్తోందన్నారు. తైవాన్ విషయానికొస్తే అక్కడి చిప్ తయారీ దిగ్గజం కంపెనీ TSMC ప్రపంచంలోని అతిపెద్ద చిప్ తయారీ కంపెనీలకు, ఉదాహరణకు AI చిప్ డిజైనర్ కంపెనీలు ఎన్విడియా, యాపిల్ లాంటి అతిపెద్ద క్లయింట్లకు అడ్వాన్స్డ్ సెమీకండక్టర్లను సరఫరా చేస్తోంది. ఇక అమెరికా అండ లేకపోతే చిప్ తయారీ కంపెనీల భద్రత లేకుండా పోతుందని, చైనా దురాక్రమణకు గురవుతుందని ఆందోళన చెందుతున్నారు. లుట్నిక్ వాదనేమంటే 50% సెమీకండక్టర్లు అమెరికాలో తయారు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ నుంచి ఐఫోన్లకు వాడే సెమీకండక్టర్ చిప్ల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై శిక్షణ వరకు అమెరికాలోనే చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీన్ని తైవాన్ నిరాకరిస్తోంది. ఇక అమెరికా వాదన ఏమిటంటే మొత్తం 95% సెమీకండక్టర్లను మీరు తైవాన్లో తయారు చేసుకుంటే మీకు భద్రత ఎలా సమకూర్చగలమని ప్రశ్నిస్తున్నారు. చైనా దాడుల నుంచి మీకు రక్షణ కావాలంటే తాము చెప్పినట్లు అంగీకరించాల్సిందే అనేది లుట్నిక్ వాదన. అమెరికా నుంచి క్రమంగా తైవాన్కు డిమాండ్ల చిట్టా పెరిగిపోతోంది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బెడిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2020 తైవాన్కు చెందిన TSMC అమెరికా డిమాండ్కు తలొగ్గి అమెరికాలో చిప్ తయారీ ఇండస్ట్రీని ఫీనిక్స్లో పెడతామని హామీ ఇచ్చింది. దీనికి అప్పుడే $12 బిలియన్ పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చింది. దీంతో తైవాన్లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఏడాది అదే TSMC అమెరికాలో అదనపు ప్లాంట్లను పెట్టడానికి, మరింత పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది. దీంతో TSMC కంపెనీ పెట్టుబడులు $165 బిలియన్ పెంచేసింది. తాజా పరిణామాలతో తైవాన్ ప్రజల్లో ఒక రకమైన భయాందోళనలు మొదలయ్యాయి. అమెరికా తమ రాజకీయ ఒత్తిడితో తైవాన్కు చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన చిప్ ఇండస్ట్రీని తరలించుకుపోతోందని భయపడిపోతోంది. మరి అమెరికాలో ఉండేది ట్రంప్. ఆయన వేసే ప్రతి అడుక్కు ఓ లెక్కుంటుంది. దానికి తగ్గ ఫీజు చెల్లించుకుంటే బతికి బట్టగడతారు. లేదంటే జెలెన్స్కీల అవమానాల పాలు కావడంతో పాటు తమ దేశంలోని ఖనిజ సంపద అయినా రాసి ఇస్తే తప్ప మీరు బతికి బట్టకట్టలేరు. ఇక తేల్చుకోవాల్సింది తైవాన్ ప్రజలు. చైనా బూచీని చూపించి అడ్డంగా దండుకోవాలనుకోవడం ట్రంప్కే చెల్లింది. గాడ్ బ్లెస్ తైవాన్ అని సానుభూతి తప్ప ఎవరూ చేయగలిగింది కూడా ఏమీ లేదు.